ప్రెజెంట్ మీరు చూస్తున్న ఒక విజువల్ అయితే మనం ప్రెజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ కాసేపులో చూద్దాము. ఆ స్క్రీన్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎరుపు రంగులో కంప్లీట్గా కూడా అక్కడ సముద్రం మారిపోయిన విజువల్ మీకు అక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది. అయితే ఎరుపు రంగులో సముద్రం మారటం ఏంటి, అసలు సముద్రంలో ఎవరైనా కలర్ వేశారా, లేకపోతే అక్కడ ఏదైనా జరిగిందా, ఎవరైనా ప్రాణాలకు ఏమైనా అయ్యిందా, మొత్తం రక్తం ఏమైనా అక్కడ ఉందా అన్న చందాలో అక్కడ మొత్తం కూడా సముద్రం మొత్తం ఎర్రగా అక్కడ వాటర్ ప్రవహిస్తున్న విజువల్స్ మీకు స్క్రీన్ మీద మరి కాసేపట్లో ప్లే అవుతాయి. ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఆ విజువల్ని కూడా. మీరు చూస్తే క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అక్కడ ఉన్న సముద్రం మొత్తం కూడా ఎర్ర రంగులో ఏదో రక్తంతో ఆ నీళ్ళంతా కూడా తడిపేసినట్టుగా పూర్తిగా ఎర్రగా మారిపోయిన సముద్రాన్ని మనం చూస్తున్నాము. అయితే ఈ సముద్రం అసలు ఎర్రగా ఎందుకు మారింది అనేది ప్రెసెంట్ సోషల్ మీడియాలో మొత్తంలో కూడా ట్రెండ్ అవుతున్న క్వశ్చన్. అట్ ద సేమ్ టైం ఈ వీడియోస్ సైతం ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇరాన్లో ఈ విజువల్ అనేది రికార్డ్ అయింది. రక్తపు వర్ణంలో హర్మూజ్ అనే ఒక ద్వీప ప్రాంతంలో ఈ బీచ్ దగ్గర మొత్తంగా కూడా ఎర్ర సముద్రం ప్రవహిస్తోంది. దానికి కారణం ఏంటనేది సైంటిస్టులు కనుగొన్నారు. హెమిటైట్ ఖనిజం ద్వారా అక్కడ ఆ కలర్ వచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. హర్మూజ్ బీచ్లో సముద్ర తీరాలంతా కూడా ఎర్ర రంగులో బ్లడ్ రెడ్ కలర్లో అక్కడ సముద్రం నీళ్లు మొత్తం కూడా ప్రవహిస్తోంది. మనం పైనుండి చూస్తున్నాం. నేల మీద నుండి ఆ మట్టిలో నుండి ఆ వర్షపు నీళ్లు సముద్రంలో కలవటం కారణంగా అక్కడున్న ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖనిజాల వల్ల ఆ కలర్ ఆ మట్టికి వస్తుంది. ఆ మట్టి నీళ్లు వెళ్ళి సముద్రంలో కలవడం కారణంగా సముద్రం మొత్తం కూడా ఎర్ర రంగులో అయిపోయిన విజువల్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు ఒకసారి చూస్తే పైన ద్వీపం పైనున్న నేల మొత్తం కూడా ఎర్రగా ఉండటం, ఆ ఎరుపు నేల మీద వర్షపు నీరు పడడంతో ఆ నీరు అలానే ప్రవహిస్తూ సముద్రం లోపలికి వెళ్ళడం కారణంగా సముద్రం మొత్తం కూడా ఎర్రగా అయిపోయింది. అయితే ఆ విజువల్ మొత్తం మనం చూస్తున్నాము. చాలా కొన్నిసార్లు అనిపిస్తుంటుంది కదా, ఎన్వైరన్మెంట్ అసలు ఎంత డిఫరెంట్ యాంగిల్స్లో మనం చూడొచ్చు అనేది. సో ప్రెసెంట్ అలాంటి ఒక బ్యూటిఫుల్ దృశ్యాన్ని మనం చూస్తున్నాము. అయితే ఇది ఎటువంటి ప్రమాదానికి కూడా సంకేతం కాదంటూ సైంటిస్టులు అయితే చెప్తున్నారు. హెమిటైట్ వర్షం నీళ్ళల్లో కలవడం వల్లనే ఈ ఎరుపు రంగు అనేది అక్కడ బీచ్కి వచ్చినట్టుగా అర్థమవుతుంది. అయితే ఈ బీచ్ ప్రెసెంట్ టూరిస్ట్ అట్రాక్షన్గా సైతం మారింది. చాలా మంది అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీని కారణంగా ఎటువంటి నష్టము ఉండదు అంటూ కూడా ఇప్పటికే సైంటిస్టులు తేల్చి చెప్పారు. అక్కడ పడిన భారీ వర్షం కారణంగా ఆ సాయిల్ ఏదైతే ఉందో సాయిల్ ఎర్ర రంగులో ఉండటం కారణంగా మొత్తం నీళ్లు వెళ్ళి బీచ్లో కలవటం, అందుకే సముద్రం అటువంటి ఎరుపు రంగుతో ప్రవహిస్తుంది అంటూ కూడా ఇప్పటికే ఇటు సైంటిస్టులు స్పష్టం చేశారు. ఇరాన్లో సముద్రం మొత్తం కూడా ఎరుపెక్కింది. ఆ విజువల్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రక్తపు కలర్లో అక్కడ సముద్రం మొత్తం కూడా కనిపిస్తోంది. ఎవరినైనా అంటే చాలా మందిని చంపేసి అక్కడ పడేశారా, ఆ రక్తం నీళ్ళలో కలిసి అట్లా కనిపిస్తుందా మనకి అన్నట్టుగా అంత డార్క్ బ్లడ్ రెడ్ కలర్లో మనకి అక్కడ సముద్రం కనిపిస్తున్న వైనం మనం చూస్తున్నాం. అయితే దీనికి కారణాలు ఏంటి అనేది కాస్త మనం స్టడీ చేస్తే అక్కడ ద్వీపంలో నేల ఇక రాళ్లలో ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉండటం, అక్కడున్న ఖనిజాల వల్ల నేల మొత్తం కూడా ఎర్రగా ఉంటుంది. దాని మీద పడిన వర్షం కారణంగా భారీగా వర్షాలు పడుతున్నాయి అక్కడ. అయితే దాని మీద పడిన వర్షం కారణంగా ఆ వర్షపు నీరు మొత్తం కూడా సముద్రంలో చేరటం కారణంగా ఇటువంటి కలర్ సముద్రపు నీళ్ళలో వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ప్రెసెంట్ ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్లేస్ కు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, అక్కడ ఫొటోస్ దిగడానికి ఇష్టపడుతున్నారు. ప్రెసెంట్ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ గా మారింది ఇరాన్లోని ఈ హర్మూజ్ బీచ్. అయితే ఈ దీపంలో నేల రాళ్లలో ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో హెమిటైట్ కంటెంట్ సైతం ఎక్కువగా ఉంది. సో హెమిటైట్ వర్షం కురిసిన టైంలో అక్కడ నేల మొత్తం కూడా వాటర్లో కలవటం, అక్కడున్న ఎరుపు రంగు ఏదైతే నేల ఎరుపు రంగులో ఉందో అది మొత్తం కూడా వాటర్లో కలిసి నీళ్ళల్లో సైతం వర్షపు నీళ్లు కూడా ఎర్రగా కిందకి పారడంతో అది సముద్రంలో కలవడం కారణంగా సముద్రం మొత్తం కూడా తీర ప్రాంతంలో ఎర్రగా మారిన దృశ్యం మనం చూస్తున్నాము. అయితే దీని కారణంగా ఎటువంటి నష్టము ఉండదు, అక్కడ ప్రకృతికి ఎటువంటి నష్టం ఉండదు అండ్ ఎటువంటి సంకేతము కాదు అంటూ కూడా ఇప్పటికే సైంటిస్టులు చెప్పారు. ఇరాన్లో
సముద్రం ఎరుపెక్కింది. ఆ దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే అక్కడ సముద్రం ఎందుకంత సడన్ గా ఎరుపెక్కింది అనేది సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఊపేస్తున్న ఒక పెద్ద క్వశ్చన్ లాగా మారింది. అక్కడ పడిన భారీ వర్షం కారణంగా అక్కడ నేలలో ఐరన్ ఆక్సైడ్ అండ్ హెమిటైడ్ ఖనిజాలు ఎక్కువగా ఉండటం కారణంగా నేల ఎరుపు రంగులో ఉంటుంది. అయితే పడిన భారీ వర్షం కారణంగా నేల మట్టి వర్షపు నీరు కలవడంతో ఎరుపు రంగు నీళ్లు అక్కడ నేల మీద నుండి సముద్రం లోపలికి ప్రవహిస్తుండటం కారణంగా తీర ప్రాంతం మొత్తం కూడా ఎరుపు రంగులో మారిపోయింది. అయితే దీని కారణంగా అక్కడ ఆ ప్లేస్ ప్రెజెంట్ టూరిజం అట్రాక్షన్ గా మారింది. ప్రజలంతా కూడా విజువల్స్ ని చూడడానికి ఆసక్తిగా కనిపిస్తున్నారు. అయితే ప్రెజెంట్ మీరు చూస్తున్నారు సముద్రానికి సంబంధించిన ప్రాంతానికి కాస్త ఎత్తులో ఉన్న నేల ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం కూడా ఎరుపు రంగులో అక్కడ ఉంది. దీని కారణం అక్కడ ఉన్న ఐరన్ ఆక్సైడ్ కారణంగా అంటూ కూడా చెప్తున్నారు. ఐరన్ ఆక్సైడ్ అండ్ హెమిటైడ్ ఖనిజాలు అక్కడ ఉండటం కారణంగా నేల మొత్తం కూడా ఎరుపు రంగులో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎరుపు రంగు నేల మీద వర్షాలు పడటం కారణంగా వర్షపు నీరు నేల మట్టిలో కలిసి ఎరుపు రంగులో కిందకి ప్రవహించడం, ఆ ఎరుపు రంగు నీరు మొత్తం కూడా సముద్రంలో కలవటం కారణంగా సముద్రం మొత్తం కూడా ఎర్రగా రక్తపు నీళ్ళలాగా ప్రవహిస్తోంది. అయితే తీరం వరకు మాత్రమే ఈ విజువల్ మనకి కనిపిస్తోంది. కాస్త లోపలికి వెళ్తే అటువంటి విజువల్ మనకి ఏది కనిపించదు. స్క్రీన్ మీద సైతం మనకు కనిపిస్తోంది. తీరం వరకు మనకి ఎర్రగా కనిపిస్తున్న అదే సముద్రం మధ్యలో మళ్ళీ సముద్రపు రంగులోనే నీల రంగులోనే మనకు కనిపిస్తోంది. అయితే ప్రెసెంట్ ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఎక్కడా అని సెర్చ్ చేస్తున్న వైన మనం చూస్తున్నాము. అయితే ఇది మొత్తం కూడా ఇరాన్లో చోటు చేసుకుంది. ఇరాన్లో ఇటు హర్మూజ్ బీచ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడున్న నేల మొత్తం కూడా ఎర్ర రంగులో ఉండటం అండ్ భారీ వర్షాలు పడడం కారణంగా వర్షపు నీరు నేలతో కలిసి ఆ నేల రంగులో ఉన్న వర్షపు నీరు కంప్లీట్ గా కూడా సముద్రంలో కలవడం కారణంగా సముద్రం మొత్తం కూడా ఎర్రగా కనిపిస్తున్న దృశ్యాలు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అయితే చాలా మంది అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగడానికి ఇష్టపడుతున్నారు. ఈ వీడియోస్ చూసిన వాళ్ళంతా కూడా సముద్రం ఇంత ఎర్రగా ఎందుకు మారింది, ఇదేమైనా సంకేతమా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్న వాళ్ళని మనం చూస్తున్నాం. అయితే సైంటిస్టులు ఇప్పటికే ఇది దేనికి కూడా సంకేతం కాదు, ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది కేవలం మట్టి నీళ్లు, ఎర్ర మట్టి నీళ్లు అక్కడ సముద్రంలో కలవటం కారణంగానే సముద్రం ఆ రంగులో మారిందంటూ కూడా అక్కడ సైంటిస్టులు చెప్తున్నారు.